హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బ్లాగ్స్. ఈ వీడియో చూడకుంటే మాత్రం మీరైతే డబ్బులు నష్టపోతారు. ఇప్పుడు ఈ రోజుల్లో కాల్ మ్యాచింగ్ స్కామ్ అనేది బేసిక్గా చాలా ఫేమస్ స్కామ్ అయితే అయిపోతుంది. వీడియో చూడాలి అనుకుంటే ఫుల్ ఎండ్ వరకు చూసేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అది కూడా మీరు నష్టపోవద్దు అనుకుంటే. సో వీడియోలోకి వెళ్ళిపోతే కాల్ మ్యాచింగ్ స్కామ్ అనేది ఎలా జరుగుతుంది అంటే, ఫస్ట్ మీకు ఒక అన్నోన్ నెంబర్ నుంచి ఒక కాల్ అయితే వస్తుంది. కాల్ ఆన్సర్ చేసిన తర్వాత ఫస్ట్ స్కామర్స్ ఏం చెప్తారు అంటే, మీరు ఒక జాబ్కి అప్లై చేశారా, లేదు అంటే మీరు ఒక క్రెడిట్ కార్డ్కి అప్లై చేశారా, సమ్ అదర్ రీజన్స్ తోటి మీతోటి ఒక 1 minute కమ్యూనికేషన్ అయితే చేస్తారు. కమ్యూనికేషన్ చేసిన తర్వాత ఇంకొక అన్నోన్ నెంబర్ నుంచి కాల్ చేస్తారు. ఆ కాల్ చేస్తే ఎలా చేస్తారు అంటే, వాళ్ళ ఓటీపీ కోసం. జనరల్గా మనం ఏదైనా లాగిన్ అయితే ఓటీపీ వయా కాల్, ఐదర్ వయా SMS అనేసి అనుకుంటాము. స్కామర్స్ ఏం చేస్తారు అంటే వయా కాల్ అనేసి చెప్తారు. అప్పుడు మీరు ఏం చేస్తారు, ఎగ్జాంపుల్ నేను ఒకటి వీడియో అయితే చేశాను, ఆ వీడియో అనేది మనకి స్క్రీన్ పైన కనిపిస్తుంది. హలో హలో, గుడ్ మార్నింగ్. ఎవరండి? మీరు జాబ్స్ కోసం అప్లై చేశారు కదా సార్? అవునండి, నేను మా ఫ్రెండ్కి చెప్పాను జాబ్ చూడమని చెప్పేసి, రవి అని. ఓకే సార్, రవి మాకు ఇన్ఫార్మ్ చేశారు మీరు జాబ్ లో సెలెక్ట్ అయ్యారు, ఒకసారి మీకు ఇన్ఫార్మ్ చేయమని చెప్పారు సార్. ఓకే మేడం. మీకు ఒక నెంబర్ నుంచి కాల్ వచ్చింది అనుకుంటా సార్, అది మీ ఫ్రెండ్ ఒకసారి కాల్ చేయండి, మనం ముగ్గురం కలిసి మాట్లాడుకుందాం సార్. ఓకే మేడం. ప్లీజ్ your OTP is 143100. థ్యాంక్ యూ. ఆ వీడియోలో ఏంటంటే, స్కామర్ మనకి కాల్ చేసి అన్నోన్ నెంబర్ నుంచి కాల్ చేసి మీ ఫ్రెండ్ జాబ్కి రిఫర్ చేశారు అనేసి మళ్ళీ ఆ అన్నోన్ నెంబర్ కాల్ కూడా మెర్జ్ చేయండి అంటారు. మెర్జ్ చేస్తే ఏమవుతుంది అంటే, అక్కడ ఓటీపీ అనేది ఈ స్కామర్కి వినపడుతుంది కాల్ మెర్జ్ చేసినప్పుడు. అప్పుడు ఓటీపీ వినపడిన తర్వాత స్కామర్ అనేది మీ అకౌంట్ ఖాళీ చేయడం అయితే జరుగుతుంది. సో ఎవరైనా అన్నోన్ నెంబర్స్ నుంచి కాల్ చేసి మీ ఫ్రెండ్ ఇచ్చాడు, లేదు అంటే మీ రిలేటివ్స్ ఇచ్చారు మీ నెంబరు, సమ్ అదర్ రీజన్స్ తోటి అలా అన్నప్పుడు ఎవరి అన్నోన్ కాల్స్ కూడా మేము మెర్జ్ చేయకండి. మెర్జ్ చేస్తే మాత్రం మీ అకౌంట్లో ఉన్న డబ్బులు ఖాళీ అయిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్ మన కాల్ మెర్జింగ్ స్కామ్. ఇది మార్కెట్లో చాలా ట్రెండింగ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ స్కామ్ గురించి తప్పించుకోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కామ్ ఇలా జరుగుతుంది అనేసి చెప్పాను కదా. స్కామర్స్ అనేది ఇలానే కాకుండా చాలా డిఫరెంట్ వేస్లో స్కామర్స్ అనేది చాలా అప్డేట్ అవుతున్నారు. సో ఈ స్కామ్ ఒకవేళ మీకు జరిగినట్టయితే మీరు చేయాల్సింది ఏంటంటే 1930 నెంబర్కి కాల్ చేసి, ఇలా ఇది సైబర్ నెంబర్ అన్నమాట, సైబర్ కంప్లైంట్ చేసే నెంబర్. 1930కి మీరు కాల్ చేసి మీకు జరిగిన కంప్లైంట్ మీరు రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది. ఇలాగే కాకుండా అసలు సైబర్ నేరగాళ్ళ నుంచి మనం తప్పించుకోవాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే, అన్నోన్ నెంబర్స్ నుంచి మనం కాల్స్ అయితే ఆన్సర్ చేయొద్దు. అండ్ అన్నోన్ నెంబర్స్ నుంచి వచ్చిన మెసేజెస్కి కూడా మనం రిప్లై ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇదొకటే కాకుండా ఇలాంటివి మన ఇండియాలో మనం అంటే ఫోన్స్ ఎంత అప్డేట్ అవుతున్నాయి, యూపీఐ పేమెంట్స్ ఎంత అప్డేట్ అవుతున్నాయి, టెక్నాలజీ ఎలా అప్డేట్ అవుతుందో సైబర్ నేరగాళ్ళు కూడా అలాగే అప్డేట్ అవుతున్నారు. కాబట్టి ఇలాంటి మరిన్ని వీడియోస్ మనకు అండ్ మన ఫ్యామిలీ మెంబర్స్కి, మన ఫ్రెండ్స్కి చాలా మందికి తెలియాల్సి ఉంటుంది. కాబట్టి మీ ఫ్రెండ్స్ గ్రూప్లో కానీ మీ ఫ్యామిలీ గ్రూప్స్లో కానీ ఇలాంటి వీడియోస్ అయితే షేర్ చేస్తే వాళ్ళు కూడా సైబర్ నేరగాళ్ళ గురించి తప్పించుకోబడుతుంది. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.